తమిళనాడు రాజకీయాల్లో కావేరీ జల వివాదం మరోసారి రాజకీయ వేడిని రాజేస్తుంది. పాలక టీవీకే ప్రభుత్వానికి ఇది తొలి పెద్ద రాజకీయ పరీక్షగా మారింది. ఒకవైపు కర్ణాటకతో జల హక్కుల పోరాటం, మరోవైపు ప్రతిపక్షాల ఒత్తిడి, ఇంకోవైపు రైతుల ఆకాంక్షలు. ఈ మూడు సవాళ్లను సీఎం విజయ్ ఎలా ఎదుర్కొంటారన్నదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. దక్షిణ భారతదేశంలో అత్యంత కీలకమైన నదుల్లో కావేరీ ఒకటి. కర్ణాటకలో పుట్టి తమిళనాడులో ప్రవహించే ఈ నది లక్షలాది మంది రైతులకు జీవనాధారం. ముఖ్యంగా తమిళనాడులోని తంజావూరు, తిరువారూర్, నాగపట్టణం వంటి డెల్టా జిల్లాల వ్యవసాయం పూర్తిగా కావేరీ జలాలపైనే ఆధారపడి ఉంది. అందుకే కావేరీ తమిళనాడులో కేవలం నీటి సమస్య కాదు, రైతుల జీవితం, రాష్ట్ర హక్కులు, ప్రాంతీయ ఆత్మగౌరవంతో ముడిపడిన అత్యంత సున్నితమైన అంశం. కావేరీ వివాదం ఇప్పటిది కాదు. రాజులు, వలస పాలకుల కాలం నుంచి ఈ నీటి తగాదా సాగుతుంది. మద్రాసు ప్రెసిడెన్సీ, మైసూర్ రాజ్యం మధ్య నీటి వినియోగంపై విభేదాలు ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. 1892, 1924 ఒప్పందాల తర్వాత కూడా వివాదం సమసిపోలేదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత కర్ణాటక, తమిళనాడు మధ్య జలాల పంపిణీపై వైషమ్యాలు మరింత పెరిగాయి. వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడల్లా ఈ వివాదం తెరపైకి వస్తూనే ఉంది. కర్ణాటక ప్రభుత్వం మేకదాటు డ్యాం నిర్మాణంపై అడుగులు వేస్తుండగా తమిళనాడులో రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. మేకదాటు ప్రాజెక్టు అమలైతే తమకు రావాల్సిన నీటి వాటా తగ్గిపోతుందని తమిళ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కావేరీ వివాదంపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డీఎంకేతో పాటు కాంగ్రెస్, వామపక్షాలు సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కర్ణాటక తరహాలో ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాలని కోరుతున్నారు. అయితే టీవీకే ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాల డిమాండ్ను అంగీకరించడం లేదు. కావేరీ అంశంపై ఇప్పటికే అసెంబ్లీలో చర్చ జరిగిందని, అన్ని పార్టీల మద్దతుతో తీర్మానం కూడా ఆమోదించామని మంత్రి సిటీఆర్ నిర్మల్ కుమార్ తెలిపారు. అసెంబ్లీలో ఇప్పటికే ఏకాభిప్రాయం వ్యక్తమైన తర్వాత మళ్లీ అఖిలపక్ష సమావేశం ఎందుకని ఆయన ప్రశ్నించారు. మేకదాటు డ్యాం బెంగళూరు నగరానికి తాగునీరు, విద్యుత్ అవసరాల కోసం ఈ ప్రాజెక్టు అవసరమని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ ప్రాజెక్టు దిగువ ఉన్న తమిళనాడుకు విడుదలయ్యే నీటి పరిణామం తగ్గే ప్రమాదం ఉందని తమిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్టు తమిళనాడు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. వివాద పరిష్కారం కోసం విజయ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ, కావేరీ రెగ్యులేషన్ కమిటీ ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం ఉల్లంఘించిందని, తమకు దక్కాల్సిన నీటిని విడుదల చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. కావేరీ జలాల పంపిణీపై ఇప్పటికే ట్రిబ్యునల్, అనంతరం సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశాయి. ఆ తీర్పుల అమలు కోసం కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ, కావేరీ రెగ్యులేషన్ కమిటీ పనిచేస్తున్నాయి. అయితే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే కావేరీ వివాదాన్ని ఎదుర్కోవాల్సి రావడం విజయ్ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. రాజకీయ అనుభవం తక్కువగా ఉన్న ప్రభుత్వంగా విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో డీఎంకే, అన్నా డీఎంకే ప్రభుత్వాలు కావేరీ వివాదం తలెత్తిన ప్రతిసారి అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి ఉమ్మడి కార్యాచరణ ప్రకటించేవి.
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, కోర్టులను ఆశ్రయించడం, రైతు సంఘాలతో చర్చలు జరపడం వంటి చర్యలు చేపట్టేవి. అయితే విజయ్ ప్రభుత్వం మాత్రం తొలుత చర్చల ద్వారానే పరిష్కారం సాధించాలని భావిస్తుంది. ఉద్యమాల కంటే సంప్రదింపులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రితో నేరుగా భేటీ కావడానికి బెంగళూరు వెళ్లాలని తమిళనాడు సీఎం విజయ్ భావించినట్లు సమాచారం. అయితే కర్ణాటకలో నెలకొన్న రాజకీయ, సామాజిక పరిస్థితుల కారణంగా ఆ పర్యటన వాయిదా పడింది. దీంతో ఇప్పుడు విజయ్ తదుపరి అడుగు ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. నేరుగా చర్చల బాటలోనే ముందుకు వెళ్తారా, లేక కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని కోరుతారా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. కావేరీ జల వివాదంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కూడా కీలకమే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ, కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ నీటి విడుదలను పర్యవేక్షిస్తున్నాయి. అయితే వర్షాభావ పరిస్థితులు, జలాశయాల్లో నీటి నిల్వలు, రాష్ట్రాల అవసరాలు మారుతున్న కొద్దీ ప్రతి ఏడాది వివాదం మళ్లీ తెరపైకి వస్తోంది. అందుకే శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం మరింత చొరవ చూపాలని తమిళనాడు రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. కావేరీపై విజయ్ తీసుకున్న నిర్ణయం కేవలం నీటి పంపిణీకే పరిమితం కాదు. అది ఆయన పరిపాలన శైలి, రాజకీయ పరిపక్వతకు కూడా తొలి కొలమానంగా నిలవనుంది. రాబోయే రోజుల్లో కావేరీ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో, తమిళనాడు రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. చర్చల ద్వారా పరిష్కారం సాధిస్తారా, లేక ఉద్యమాలు, న్యాయ పోరాటాలు దిశగా అడుగులు వేస్తారా అన్నదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.